2024 జనరల్ ఎలక్షన్స్ కు ఏపీలో పార్టీల కంటే అభ్యర్థులు ఎవరనేదే హాట్ టాపిక్ అయింది. రేసులో ఉన్న వాళ్ళకు కూడా తాము ఎక్కడి నుంచి పోటీలో ఉంటున్నామో తెలియట్లేదు. తాజాగా అధికార వైసీపీ 5వ లిస్ట్ అనౌన్స్ చేసింది. 3 ఎమ్మెల్యే 4 ఎంపీ స్థానాల క్యాండిడేట్లను మినిస్టర్ బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఈసారి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారు. అతన్ని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ పార్టీ లేటెస్ట్ గా ప్రకటించింది. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. వైసీపీ 5వ జాబితాలో 3 కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. నూకతోటి రాజేష్, రేగం మత్స్యలింగం, సింహాద్రి చంద్రశేఖరరావులు ఉన్నారు. అరకు అసెంబ్లీకి గొడ్డేటి మాధవి ప్లేస్ లో మత్స్యలింగానికి ఛాన్స్ దక్కింది. మాధవికి అరకులో వ్యతిరేకత వచ్చిందన్న టాక్ తో హైకమాండ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తిరుపతి ఎంపీగా మళ్లీ గురుమూర్తికి అవకాశం దక్కింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు బందరు లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు అందుకోబోతున్నారు. అవనిగడ్డ బాధ్యతలు సర్జికల్ అంకాలజిస్ట్ సింహాద్రి చంద్రశేఖరరావు చేజింకించుకున్నారు. కాకినాడ లోక్సభ నుంచి బరిలో చెలమల శెట్టి సునీల్ ఉన్నారు. అయితే వరుసగా 3 సార్లు చెలమల శెట్టి సునీల్ ఓడిపోయారు. 2009లో చిరంజీవి పార్టీ పిఆర్సీ నుంచి, 2014లో వైసీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన సునీల్ హ్యాట్రిక్ అపజయాన్ని చవిచూశారు. అయినా సునీల్ను కాకినాడ నుంచి బరిలో దింపడంపై వైసీపీ వర్గంలో హాట్ టాపిక్ అయింది. సిట్టింగ్ కాకినాడ ఎంపీ వంగా గీత ఈసారి ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. ఆమె పిఠాపురం నుంచి పోటీ చేస్తారట. వై నాట్ 175 to 175 అనే నినాదంతో ఎలక్షన్స్ కు రెడీ అవుతున్న జగన్ తన వ్యూహం ఏమిటని అందరూ తలలు పట్టుకుంటున్నారు. 3 సార్లు వరుసగా ఓడిపోయిన చెలమలశెట్టి సునీల్ లాంటి వాళ్లకి కాకినాడ ఎంపీ సీటు కేటాయించడంపై ఫ్యాన్ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారట. అంతేకాదు నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పోటీగా సిద్ధం చేస్తున్నారు. ఇతర జిల్లా లీడర్లను ప్రజలు గెలిపిస్తారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే తమ పార్టీ ప్రభావం, ప్రజల్లో ఉన్న ఆదరణ తమకు పట్టం కడతాయని అధిష్టానం అగ్రనేతలు చెప్తున్నారు. చూద్దాం మరి మార్పుల మంత్రం ఎంతవరకు ఫలిస్తుందో.